మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. ఆత్మ ఫలము ఫలించాలి మనం. ఆత్మ ఫలములలో ప్రేమ గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించినాడు, ఆయన యొక్క ప్రేమ మధురమును మనము చెప్పుకుంటున్నాం కదండీ! మొదటి యోహాను 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. అవును. మనం ఏదైనా ప్రేమ ఎవరికన్నా ప్రేమ చూపెట్టాలి అనంటే ఏదన్నా తెచ్చి ఇస్తాం. బహుమానమునే ఇస్తాం. అయితే తండ్రి అయిన దేవుడు మరి తన కుమారుని ఏకైక కుమారుణ్ణి మనకు బహుమానంగా అంటే మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు మన కొరకు బలియాగముగా చేయటానికి ఆయన భూలోకంలోనికి పంపించి